కురుక్షేత్రంలో అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ అర్జున మరియు కర్ణ మధ్య యుద్ధం జరుగుతుంది. అర్జున కోపంతో ఇలా అన్నాడు, కర్ణ, నువ్వు ద్రౌపదిని అవమానించావు, పాండవులని అపమానించావు. ఈరోజు నీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు కర్ణ వేదనతో, అర్జున, నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, కానీ నా జీవితం మొత్తం బాధలతో గడిచింది. నాకు తెలియని నాన్న పేరుతో, నాకు అవమానంతో బ్రతకలేని రోజులు ఉన్నాయి. నేను దుర్యోధనని స్నేహం కోసం నాకు తెలిసినవన్నీ వదిలేశా. అప్పుడు కృష్ణ శాంతంగా ఇలా అన్నారు, అర్జున, కర్ణ మంచి వ్యక్తి, కానీ ఆయన తప్పు పక్షంలో ఉన్నారు. మనం ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం. ఈరోజు ధర్మం గెలవాలి. అర్జున గాంధీవం పెట్టాడు. కర్ణ కూడా తన బాణం సిద్ధం చేశాడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది. ఈ యుద్ధంలో గెలుపుకి ఒక మాట. వీరుడైన కర్ణ ఓడిపోయాడు, కానీ ధర్మం గెలిచింది. యుద్ధంలో ధర్మం ఉంటే విజయం తప్పదు.